రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలు జరుగుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. అసలు స్థానిక సంస్థల్లో సర్పంచ్ ప్రాధాన్యత ఏమిటి, ఉప సర్పంచ్ ప్రాధాన్యత ఏమిటి, వార్డు సభ్యులు ఎలా ఎన్నుకుంటారు, ఇవన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు బోధనలు చెప్తుంది. ముఖ్యంగా సోషల్ స్టడీస్లో 6th క్లాస్ నుండే 13వ పాఠంలో గ్రామ పంచాయతీ అనే పాఠాలను కూడా ప్రవేశపెట్టింది. ఈరోజు మనం చూసుకోవచ్చు విజువల్లో. మొత్తానికి ఈ 6వ తరగతికి సంబంధించిన విద్యార్థులకు సోషల్ టీచర్ గ్రామ పంచాయతీ లెసన్ కూడా చెప్తున్నాడు. సర్పంచ్ ఏమిటి, ఉప సర్పంచ్ విధులు ఏమిటి, ముఖ్యంగా కార్యదర్శి విధులు ఏమిటి అనే విషయాలను కూడా పూర్తిగా చెప్తూ పాఠశాల స్థాయి నుండే గ్రామ పంచాయతీ యొక్క విశిష్టతను, సర్పంచ్ యొక్క ప్రాధాన్యతను, ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను కూడా పిల్లలందరికీ కూడా క్లుప్తంగా వివరిస్తున్నాడు. అయితే అసలు స్థానిక సంస్థ ఎన్నికలు కేవలం ఒక ఓటు అనేది కేవలం బాధ్యతాయుతంగా మాత్రమే వేయాలి. గ్రామంలో ఓటు అనేది ఎంత ప్రాధాన్యత సంతరించుకుంది అనేది కూడా కేవలం రాజకీయ కోణంలో చూడవద్దు, గ్రామ అభివృద్ధి కోణంలో కూడా చూడాలనే విషయాన్ని పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈరోజు స్థానిక గర్ల్స్ ఆశ్రమ పాఠశాలలో సోషల్ స్టడీస్ సంబంధించిన చిట్టిబాబు టీచర్ రోజు వాళ్ళకు ఇదే లెసన్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. సార్ ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ పిల్లలకి ఏం సార్ ఏం చెప్తున్నారు, అసలు ఏం చెప్తున్నారు, లెసన్ గ్రామ పంచాయతీలో అసలు ఏమి ఉంటాయి సార్? గ్రామ పంచాయతీ లోపల గ్రామ సర్పంచ్, అదేవిధంగా ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి, వీళ్ళు గ్రామం లోపల ఉండడం జరుగుతుంది. ఇక్కడ 18 సంవత్సరాలు నిండినటువంటి గ్రామం లోపల ఏ వ్యక్తి అయినా కూడా మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కు, ఇది మనకు వజ్రాయుధం లాంటిది. మనం కావలసినటువంటి మనకు ఎవరైతే పనులు చేసేటువంటి వ్యక్తులు, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేటువంటి వ్యక్తి, గ్రామ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని మనకు ఎన్నుకోవడం లోపల రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఓటు హక్కు. ఇది మనకు 18 సంవత్సరాలు నిండినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గ్రామం లోపల సర్పంచ్కి పోటీ చేయడానికి కావలసినటువంటి అర్హతలు 21 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా, గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా పోటీ పడవచ్చు. గ్రామం లోపల జనాభాను బట్టి ఇక్కడ 5 నుంచి 21 వార్డులుగా మనం ఎన్నిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గ్రామం లోపల సర్పంచ్ అనేటువంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నట్లయితే మన గ్రామ అభివృద్ధికి తోడ్పడడానికి ఇక్కడ చేతి పంపులైనా, నీటి సౌకర్యం కల్పించడానికైనా, అదేవిధంగా వీధి లైట్లైనా, మన గ్రామం లోపల రోడ్లను కూడా పరిశుభ్రంగా ఉంచడానికి, చెత్త చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచడం కోసం గ్రామం లోపల సర్పంచ్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా ఉప సర్పంచ్ అనేటువంటి వ్యక్తి, ఉప సర్పంచ్ని గ్రామం లోపల వార్డు సభ్యులు వీరిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇంకా చూసినట్లయితే పంచాయతీ కార్యదర్శులు చూసుకున్నట్లయితే అతను గ్రామ పరిపాలనా అధికారి. ఇక్కడ ప్రభుత్వం నుంచి ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి. వారు ఏం చేస్తారంటే ఇక్కడ గ్రామానికి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, ఇంకా ఇతరత్ర అభివృద్ధి లోపల కీలకమైనటువంటి పాత్రను పోషించే అవకాశం ఉంటుంది వారికి. గ్రామం లోపల ప్రతి ఒక్క రికార్డును ఆయన తనిఖీ చేసి ప్రభుత్వానికి మధ్యవర్తిగా జవాబుదారీగా ఉండడానికి ఇక్కడ పంచాయతీ కార్యదర్శి అనేటువంటి వ్యక్తులు ఉంటారు. ఈ విధంగా మేము 6th క్లాస్ ముఖ్యంగా సార్ పిల్లలకి 6th క్లాస్ సంబంధించి పిల్లలకు గ్రామ పంచాయతీ లెసన్ పెట్టడం బట్టి ఏ విధంగా చూడాలి సార్? ఇక్కడ గ్రామ పంచాయతీ లోపల ఉన్నటువంటి ఇక్కడ 6th క్లాస్ నుంచి 10వ తరగతి వరకు ఈ గ్రామ పంచాయతీ అనేటువంటి సబ్జెక్ట్ను పెట్టడం జరిగింది. ఇక్కడ గ్రామ పంచాయతీ లోపల ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విధి ఏంటంటే గ్రామం లోపల మన సర్పంచ్ని ఎన్నుకోవడానికి ఎలాంటి కుల మత భేదము లేకుండా, ఎలాంటి ఆశించకుండా, ప్రలోభాలకు లొంగకుండా మనం రాజ్యాంగం కల్పించినటువంటి ఈ హక్కును ఎవరైతే మంచి వ్యక్తి ఉంటారో, పనిచేసేటువంటి వ్యక్తి ఉంటారో వాళ్ళను ఎన్నుకోవడంలో వజ్రాయుధం కలిగినటువంటి ఓటు హక్కును కులమత భేదం లేకుండా, ఎలాంటి ప్రలోభాలు లేకుండా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఓటు హక్కును ప్రజలందరూ తమ గ్రామం లోపల ఓటును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను. పిల్లలకు ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉండేటువంటి పిల్లలు పాఠశాల రావడం, పాఠశాలలో ఎన్నికల పట్ల అవగాహన కల్పించడం, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల మీద పాఠశాల స్థాయి నుండే వాటిపై అవగాహన కలిగించినట్లయితే మంచి రాజకీయవేత్తలతో పాటు రాజకీయాలపై అవగాహన కలిగి ఉన్న నాయకత్వం కూడా తయారవుతుందని కూడా సోషల్ టీచర్ చెప్తున్నాడు. పిల్లలు ఉన్నారు, పిల్లల్ని అడిగి తెలుసుకుందాం. అమ్మ ఏం పేరు నీ పేరు? నా పేరు లకావత్ నిరీక్షణ సార్. నేను TWHS గర్ల్స్ మహబూబాబాద్
పాఠశాలలో చదువుతున్నాను. ఈరోజు మాకు సార్ గారు చెప్పిన పాఠం పేరు పంచాయతీ. అందులో మాకు సర్పంచ్ గారి గురించి, ఉప సర్పంచ్ గారి గురించి, వార్డు సభ్యుల గురించి ఎన్నో చెప్తున్నారు. అందులో మనం సర్పంచ్ని ముఖ్యంగా ఎందుకు ఎన్నుకోవాలంటే మన గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి కదా కొన్నిసార్లు. వాటిని పరిష్కరించడానికి మన గ్రామంలో ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి కావాలంటే మనం వారిని ఎన్నుకోవాలి. కాబట్టి ఆ సర్పంచ్ని మనం ప్రతి ఒక్కరు మన ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆ సర్పంచ్ గారిని మనం ఎన్నుకుంటాం. మనం ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది ఉంటుంది. వారు రేపు జరగబోయే ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు కూడా తమ హస్తంతో వారి యొక్క ముఖ్యమైనటువంటి ఓటుని వేయాలని నేను కోరుకుంటున్నాను. పిల్లలు కూడా సార్లు చెప్పినటువంటి పాఠాలతో మేము కూడా ఒక మంచి నాయకత్వాన్ని ఎన్నిక కోసం గ్రామాల్లో మా పేరెంట్స్ కూడా చెప్తాం, ఓటు యొక్క విలువను తెలియజేస్తామని చెప్తున్నారు. అమ్మ ఏం పేరు నీ పేరు? ఇలా ఏం లేసని చెప్పారు మీ సార్? నా పేరు బి హరిణి. మా స్కూల్ పేరు TWHS గర్ల్స్ మొబాద్. ఈరోజు మాకు గ్రామ పంచాయతీ అనే లెసన్ సార్ చెప్పారు. దీంట్లో సర్పంచ్ ఓట్ల గురించి చెప్పారు. ప్రతి ఒక్కరు మీ 18 ఇయర్స్ నిండిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీ ఓట్లు వేసి వాళ్ళని గెలిపించి మన ఊర్లో ఎలాంటి సమస్యలు ఉన్నా వాళ్ళని పరిష్కరించే వాళ్ళనే ఎన్నుకొని మీ అమూల్యమైన ఓటు హక్కుని వాళ్ళని ఎలాగైనా వేసి వాళ్ళని గెలిపించి మన ఊర్లో సమస్యలను వాళ్ళకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. పిల్లలు కూడా ఈరోజు ఉపాధ్యాయులు చెప్పిన లెసన్ చాలా ఉపయోగకరంగా ఉంది. గ్రామ స్థాయిలో సర్పంచ్ అనేది చాలా ముఖ్యమైన పోస్ట్. దీంతో పాటుగా వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో ఎంతో కీలకమైనది. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. దీన్ని అంతా ప్రతి ఒక్కరు వినియోగించుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కూడా పిల్లలు, ఇటు ఉపాధ్యాయులు కూడా, ఇటు సంబంధించిన ఓటర్లను కూడా కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్. For more videos like this, subscribe Big TV channel.